హాయ్ అండి, గుడ్ ఈవినింగ్, నమస్కారం. రియల్ బూమ్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. సో నేను అజైల్ షేక్ రెహమాన్, రియల్ ఎస్టేట్ అడ్వైజర్ అండ్ ఎక్స్పర్ట్. అలానే నేను సిల్వర్ శాండ్ ఎస్టేట్స్ అండ్ ఇన్ఫ్రాకి మేనేజింగ్ డైరెక్టర్గా కూడా ఉన్నాను. సో ఈ రోజు నుంచి నేను కొన్ని టాపిక్స్ ఇన్ డెప్త్ అనాలిసిస్ విత్ నెంబర్స్తో రోజు ఒక ఎపిసోడ్, ఒక 20 minutes ఎపిసోడ్స్, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ థింగ్స్, డెవలప్మెంట్ యాక్టివిటీ మీద రియల్ ఎస్టేట్ ప్రభావం ఎంతవరకు పడుతుందనే మీద కొన్ని, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క అంశాన్ని ఫోకస్ చేసి విత్ నెంబర్స్ చెప్పదలుచుకున్నాను. సో ఈరోజు ఏంటంటే ఇవాళ టాపిక్ వచ్చరికి విశాఖపట్నం గురించి అనమాట. విశాఖపట్నం నైసర్గిక స్వరూపం అంటే జియోగ్రఫికల్ స్కోప్ ఎలా ఉంది, రాబోయే కాలంలో ఇది ఎలా ఉండబోతుంది, అసలు రాబోయే కాలంలో వైజాగ్కి ఏం జరుగుతుంది, సో తర్వాత అది ఎలాగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందనే విషయం మీద నేను వాళ్ళ మెయిన్ ఫోకస్ చేసి మాట్లాడదలుచుకున్నాను అనమాట. సో యూజువల్గా ఏంటంటే మీకు ఇప్పుడు హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు ఇవి మూడు కూడా 650 స్క్వేర్ కిలోమీటర్స్ రేంజ్లో ఉన్నాయి. అంటే మూడు కూడా బెంగళూరు, హైదరాబాద్, వైజాగ్ మూడు కూడా ఒక్కొక్కటి 650 స్క్వేర్ కిలోమీటర్స్ పరిధిలో ఉన్న సిటీస్ అనమాట. అయితే మీకు వైజాగ్ వచ్చేసరికి అంటే హైదరాబాద్ లాంటి ప్రదేశాలు, హైదరాబాద్, బెంగళూరు కనుక అయితే అన్ని చోట్ల ఎక్స్పాన్షన్కి, ఫినామినల్గా ఎక్స్పాన్షన్కి అవకాశం ఉంది. వైజాగ్కి అలా లేదు యాక్చువల్గా. అందుకనే వైజాగ్ మీద ఇప్పుడు రాబోయే కాలంలో ఏం జరగబోతుందనే దాని మీద నేను ఫోకస్ చేసి మాట్లాడుతున్నాను అనమాట. సో వైజాగ్ వచ్చేసరికి మీకు 50% అనేది సీ కవర్ అయి ఉంటుంది. అంటే గ్రోత్ ఒకవైపు, అంటే ఆల్మోస్ట్ 50% గ్రోత్ అనేది ఒక సౌత్ అండ్ ఈస్ట్ డైరెక్షన్లో అనేది జీరో అనమాట. సో మిగిలిన వైజాగ్ ఎలా ఉంది ఇవాళ అంటే 650 స్క్వేర్ కిలోమీటర్స్లో ఉన్నప్పటికీ మనకి అవైలబిలిటీ ల్యాండ్ వచ్చేసరికి 60,000 ఎకరాలు మాత్రమే ఉంది. అంటే 650 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే 135,000 ఎకరాలు అనమాట. 135,000 ఎకరాల్లో మనకి అవైలబిలిటీ ఉన్నది, మనం వాడుకుంటున్న ల్యాండ్ 60,000 ఎకరాలు మాత్రమే. మిగిలింది ఏమైంది అని అంటే మీకు వైజాగ్లో ఉన్న ఇండస్ట్రియల్ జోన్స్ ఏమైతే ఉన్నాయో అవి మీకు చాలా వరకు, అంటే ఆల్మోస్ట్ 30% ల్యాండ్స్ని ఆక్యుపై చేశాయి అనమాట. అట్లానే మీకు హిల్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా ఆక్యుపై చేసాయి. దాని గురించి నేను కొంచెం ఇన్డెప్త్గా అనాలిసిస్ చేసి చెప్పబోతున్నాను. స్టీల్ ప్లాంట్ వచ్చేసరికి 33,000 ఎకరాలు ఉంది. అట్లానే BHEL వచ్చేసరికి 1,300 ఎకరాలు ఉంది. BHPV వచ్చే 393 ఎకరాలు ఉంది. HPCL 2,500 ఎకరాలు, నావెల్ బేస్ కమాండ్ 2,000 ఎకరాలు, కంబాలకొండ 17,000 ఎకరాలు అనమాట. సో సింహాచలం వచ్చేసరికి 11,000 ఎకరాలు. అట్లనే తొట్లకొండ అని ఉంది, అది 550 ఎకరాలు. కైలాసగిరి 550 ఎకరాలు. ఫారెస్ట్ ఏరియా వచ్చరికి 1,260 ఎకరాలు. ఇకపోతే రాబోయే ప్రాజెక్టులకి ప్రభుత్వం అసైన్ చేస్తున్న ల్యాండ్ వచ్చేసరికి 5,000 ఎకరాలు ఉంది. ఇదంతా చేస్తే 75,000 ఎకరాలు ఆల్మోస్ట్ గోయింగ్ ఫర్ దట్ ఓన్ అనమాట. రెసిడెన్సీకి ఉన్న ల్యాండ్ ఎంత అంటే ఓన్లీ 60,000 ఎకరాలు మాత్రమే. 60,000 ఎకరాలు అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 244 స్క్వేర్ కిలోమీటర్స్. అంటే 650 స్క్వేర్ కిలోమీటర్ ఉన్న వైజాగ్లో 414 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది ఈ కొండల కిందనో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కిందనే వెళ్ళిపోయింది. అంటే మనకి అవైలబిలిటీ ఉన్న ల్యాండ్ అంతా 244 స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. ఇప్పుడున్న వైజాగ్ జనాభా 28 లక్షలుగా ఉందన్నమాట. సో 28 లక్షలు ఉన్నప్పుడు ఇప్పుడు మనం దాన్ని డివైడ్ చేస్తే 28 లక్షలకి 244 స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్ కనుక చేస్తే 11,000 మంది ఇప్పుడు వైజాగ్లో ఉంటున్నారు పర్ స్క్వేర్ కిలోమీటర్. యావరేజ్ ఐడియల్ జనాభా ఎలా ఉంటుందంటే ఒక ఎకరానికి 2,500 నుంచి 8,000. 8,000 అనేది ఇంకా టాప్ నాచ్ అనమాట. 8,000 అనేది మార్క్. 8,000కి దాటిందంటే అది జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్లేస్లోనే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అంటే వైజాగ్లో ఇప్పటికే మనం చూడటానికి వైజాగ్లో ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రీనరీ, విశాలమైన రోడ్లు, పెద్ద పెద్ద ప్లేసెస్, ఓపెన్ స్పేసెస్ ఇవి కనిపిస్తూ ఉంటాయి. కానీ అవి అన్నీ గవర్నమెంట్ కిందనో లేకపోతే ఏదో ఇలాంటి గవర్నమెంట్ అసైన్ చేసిన ప్రాజెక్ట్ కిందనో అలా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆల్రెడీ ఇప్పుడున్న ల్యాండ్ అనేది చాలా, అంటే చాలా స్కేర్సిటీగా ఉంది. అన్లైక్ వేరే ప్రదేశాలలాగా వైజాగ్కి ఎక్స్పాన్షన్ కూడా ఛాన్స్ లేకపోవటం వల్ల రాబోయే కాలంలో ఇప్పుడు వస్తున్న కొత్త కొత్త ప్రాజెక్ట్స్ విషయంలో ఇప్పుడున్న ప్రభుత్వాలు దాదాపు 20 లక్షల మంది ఎంప్లాయీస్ని జనరేట్ చేసే విధంగా చాలా ప్రాజెక్టులు అన్ని వైపుల నుంచి స్టార్ట్ చేయడం వల్ల ఒకవేళ 20 లక్షల మంది కనుక వస్తే ఇంకా మనకి ఎంత ల్యాండ్ అవసరం అవుతా ఉంది. ఇప్పుడున్న వైజాగ్ 650 స్క్వేర్ కిలోమీటర్స్లో ఆల్మోస్ట్ 60-70% అనేది ఎలా అయితే కొండల కింద దాని కింద వెళ్ళిపోయిందో రాబోయే కాలంలో కూడా అంత ల్యాండ్ అవసరమైనప్పటికీ కూడాను రాబోయే కాలంలో కూడా ఎక్స్పాన్షన్ ఆఫ్ ద వైజాగ్లో కూడా మళ్ళీ సేమ్ అవే హిల్స్, ఫారెస్ట్లు ఉన్నాయి. సో కాబట్టి ఇది ల్యాండ్ అనేది చాలా వైజాగ్లో చాలా స్క్వేర్ సిటీ అనేది రాబోయే కాలంలో మనం ఈ సమస్యను ఎదుర్కోబోతున్నాం అనమాట.
సో వచ్చే కంపెనీస్ కూడా ఈ పారామీటర్స్ కూడా చూస్తాయి. ఏదైనా కంపెనీ రావాలంటే వీళ్ళ జనసాంద్రత ఎలా ఉంది అనేది, అంటే ట్రాఫిక్, ఈవెన్ ఆల్రెడీ దే హ్యావ్ బీన్ ఫేసింగ్ సో మెనీ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ లైక్ బెంగళూరు కానీ ముంబై కానీ ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లో ట్రాఫిక్ వ్యవస్థ వల్ల చాలా అంటే చాలా స్లో డౌన్ అవుతున్న ప్రాసెస్లు ఉన్నాయి. కాబట్టి రాబోయే కాలంలో విశాఖపట్నానికి అంత స్కోప్ ఉందా లేదా అనేది కూడా తప్పకుండా ఈ రాబోయే కంపెనీస్ అనేది చూస్తాయి అనమాట. సో వైజాగ్ అనేది ఎక్కడ ప్లేస్ అయింది ఇండియాలో? భారతదేశంలో కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ మేజర్గా ఒక 50 మేజర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దట్ ఈస్ ద గేమ్ చేంజర్ అనమాట. అంటే భారతదేశానికి ఈ 50 మేజర్ ప్రాజెక్ట్స్ 2028కి కొన్ని 2030కి కంప్లీట్ అవుతాయి. కంప్లీట్ అవడం వల్ల ఏమవుతుందంటే అపారంగా ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతుంది. అంటే గవర్నమెంట్కి ఆదాయం అనేది విపరీతంగా పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ కూడా విపరీతంగా పెరుగుతుంది. నేను లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా ఇండియాలో మనకి యూత్ ఎక్కువగా ఉంది. యాక్చువల్ అంటే 67% 15 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ మధ్యలో ఉన్నారు. అట్లానే 35 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ 27% పాపులేషన్ ఉంది. అంటే మోస్ట్ ఆఫ్ ద 80% జనాభా అనేది వర్కింగ్, అంటే పని చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులు అనమాట. సో వాళ్ళందరికీ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి రాబోయే కాలంలో. సో ఇందులో ఒక 50 ప్రాజెక్ట్స్లో నేను స్క్రూటినీ చేశాను, ఒక 15 టాప్ నాచ్ ప్రాజెక్ట్స్. ఈ 15 టాప్ నాచ్ ప్రాజెక్ట్స్లో ఒక్కొక్క సిటీ ఒక్కొక్క ప్లేస్ని తీసుకుంది. లెటర్స్ గుజరాత్ ఉంది, గుజరాత్ ఒక ప్లేస్ ఉంది, గుజరాత్ ఏమో ఒక వన్ ఆఫ్ ద మేజర్ ప్రాజెక్ట్స్ ఆర్ కమింగ్ ఓవర్ దేర్. అట్లానే మీకు తమిళనాడులో ఒకటి ఉంది, తమిళనాడు కొత్త సిటీ ఒకటి నిర్మాణం ఒకటి ఉంది. నాగాల్యాండ్ కూడా ఒకటి ఉంది అనమాట, నాగాల్యాండ్లో ఒక కొత్త సిటీ నిర్మాణంలో ఉంది. అలానే జమ్మూ కాశ్మీర్లో కూడా ఒక రోడ్ కమ్ రైల్ ఇలాంటివి రైల్వే ప్రాజెక్ట్స్ కొన్ని జమ్మూ నుంచి కాశ్మీర్కి ప్రయాణం అవటానికి కావాల్సిన కొన్ని ప్రాజెక్ట్స్ రన్నింగ్లో ఉన్నాయి. అట్లానే మీకు తెలంగాణలో కూడా ఒక ప్రాజెక్ట్ ఉంది, అది భారత్ ఫ్యూచర్ సిటీ అని 33,000 ఎకరాల్లో ఇది వస్తుందన్నమాట. నేను ప్రతి ప్రాజెక్టు గురించి డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాను కానీ అంత టైం లేదు. కాబట్టి ఓవరాల్గా నేను వైజాగ్ పరిస్థితి గురించి చెప్పడానికి అది ఉదహరిస్తున్నానంటే మన లక్ ఏంటంటే టాప్ 15 ప్రాజెక్టుల్లో ఏపీకి 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఏపీలో వైజాగ్లో 2 ఉన్నాయి. ఇదనమాట. అంటే అమరావతిలో ఇప్పుడు కొత్తగా అమరావతి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ 33,000 ఎకర్స్ అనేది, అది కూడా టాప్ నాట్ గేమ్ చేంజర్ కాబోతుంది ఇన్ ఫ్యూచర్లో. అందులో ఒక క్వాంటమ్ వ్యాలీ అనేది అదొక ఏఐ రిలేటెడ్ చాలా పెద్ద ప్రాజెక్ట్ రాబోతుంది. అంటే భారత ప్రభుత్వము ప్రయారిటైజ్ ఇచ్చి ఇవన్నీ గేమ్ చేంజర్స్ కాబోతున్నాయి అనేది విశ్లేషించిన ప్రాజెక్టులో ఇది ఉందన్నమాట. వైజాగ్లో అయితే 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది భోగపురంలో వస్తున్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. రెండోది గూగుల్ ఆధారిత ప్రాజెక్ట్స్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కానీ, డేటా సెంటర్స్ కానీ, అట్లానే వాటికి సపోర్ట్ చేసే ఎలక్ట్రికల్ అంటే దానికి పవర్ సప్లైకి రిలేటెడ్ హైడ్రోజన్ హబ్ లాంటి ప్రాజెక్ట్స్ కానీ, ఇలాంటి ప్రాజెక్టులు చాలా వరకు వైజాగ్లో ఉండటం వల్ల వైజాగ్ హ్యాస్ టేకెన్, అంటే నేను టాప్ 15లో 2 వైజాగ్లో ఉన్నాయి, ఒకటి అమరావతిలో ఉంది. అంటే వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ అవర్ ఆంధ్రప్రదేశ్, ఐ కెన్ సే అనమాట. సో రాబోయే కాలంలో ఇవన్నీ చాలా గేమ్ చేంజర్ ప్రాజెక్ట్స్. నాట్ ఓన్లీ మన లోకల్కే కాదు, రాష్ట్రానికే కాదు, అది దేశానికి కూడా ఈ ప్రాజెక్ట్స్ అనేది ఒక గ్రోత్ కారిడార్ లాగా, ఒక బూస్టప్ ఎకానమీ ఇంజన్ లాగా పనికి వస్తాయి అనమాట. సో కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఫోకసింగ్. అంటే మన ఏపీకి ఇన్ని ప్రాజెక్టులు రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఏపీలో అపారమైన డెవలప్మెంట్ యాక్టివిటీస్లో అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండటం ఒకటి. అట్లనే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానం వల్ల దే ఆర్ గెటింగ్ ద అప్రూవల్స్. ఏదైనా ఒక కంపెనీ ఒక చోట ఎస్టాబ్లిష్ చేయాలంటే 8 రకాల అప్రూవల్స్ కావాలి, ఎలక్ట్రిసిటీ నుంచి, ఫారెస్ట్ నుంచి, ప్లంబింగ్, ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి గవర్నమెంట్. అవన్నిటికీ 8 డిపార్ట్మెంట్స్కి వెళ్ళి పేపర్స్ సబ్మిట్ చేసి అప్రూవల్ తీసుకుంటాం కంటే సింగిల్ విండో విధానం అనే ఒక విధానం పెట్టి ఒకసారి అందులో కనుక అప్లై చేసేస్తే అదే ఆటోమేటిక్గా అన్ని డిపార్ట్మెంట్స్కి వెళ్తుంది, అక్కడి నుంచి అప్రూవల్స్ రావటం. అంటే ఇలాంటి ఈజీనెస్ విధానాల వల్ల రాబోయే కాలంలో చాలా కంపెనీస్ అనేవి రాబోతున్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే గూగుల్ మనం ఆల్రెడీ విన్నాం. దట్ ఈస్ ద 1998లో హైదరాబాద్ ఎలాంటి పరిస్థితి అయితే ఉందో అట్లానే 1992లో బెంగళూరు, అంటే దే ఆర్ వెరీ బిగినింగ్ ఆఫ్ ద స్టార్ట్అప్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, రింగ్ రోడ్స్ కానీ, ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయో ఇవాళ వైజాగ్ ఆ పరిస్థితులు ఉన్నాయి. బెంగళూరు డెవలప్ అవడానికి 20 సంవత్సరాలు పడితే హైదరాబాద్ డెవలప్ అవడానికి 10 సంవత్సరాలే పట్టింది. అంటే రాబోయే టెక్నాలజీ అనేది అలా మారుతూ వస్తుందన్నమాట. ఇప్పుడు వైజాగ్ కూడా డౌన్ ద లైన్ ఒక 5 సంవత్సరాల కాలంలో చాలా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. ఆ దశలో వైజాగ్ ప్రయాణం నడుస్తూ ఉంది. సో వైజాగ్ గురించి చెప్పాలంటే యాక్చువల్గా ఇది ఒక రకంగా చెప్పాలంటే వైజాగ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు నాకే పెద్ద కన్ఫ్యూషన్, ఎక్కడి నుంచి మాట్లాడాలి అని.
వాళ్ళు హైదరాబాద్ గురించి మాట్లాడినా, బెంగళూరు గురించి మాట్లాడినా, మనం ఐటీ గురించి మాట్లాడటం స్టార్ట్ చేస్తాం. తర్వాత రోడ్ల వ్యవస్థ దగ్గర, మెట్రోల దగ్గరికి వెళ్తాం. కానీ వైజాగ్ అనేది అలాంటిది కాదు. వైజాగ్కి మల్టీ డైమెన్షన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ రన్నింగ్లో ఉన్నాయన్నమాట. మీకు నెంబర్ 1 చెప్పాలంటే పోర్ట్ సిటీ. ఇవాళ 1946లో స్టార్ట్ అయిన పోర్ట్ సిటీ చాలా అంటే చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ వైజాగ్ని ఒక పోర్ట్ సిటీగా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తూ పోర్ట్ సిటీగా డెవలప్ అయింది. ఇవాళ మనం చెప్పాలంటే వైజాగ్లో వార్షిప్స్ తయారు చేసే స్థాయికి వైజాగ్ ఎదిగిపోయింది అనమాట. ఇది అట్లానే మీకు ఇండస్ట్రియల్ జోన్ వచ్చరికి 1977లో ఇందిరాగాంధీ ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ వేసిందో 77లో, 1981లో ఫస్ట్ కన్సైన్మెంట్ అనేది స్టీల్ ప్లాంట్ నుంచి బయటకు వెళ్ళింది అనమాట. అక్కడి నుంచి అంటే స్టీల్ ప్లాంట్ నేను ఇందాకే చెప్పాను 33,000 ఎకరాల్లో ఉందన్నమాట. ఇట్ ఈస్ వెరీ బిగ్ ఇండస్ట్రీ. సో దానికి తగ్గట్టుగా అలాంటివి చాలా ఇండస్ట్రీస్ రావడం, హెచ్పిసిఎల్ నేను ఇందాక చదివినట్టు చాలా ఇండస్ట్రీస్ వచ్చినాయి. సో ఆ ఇండస్ట్రీస్ నుంచి కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతా వచ్చింది. అక్కడి నుంచి కూడా మీకు డెవలప్మెంట్ అవుతా ఉంది. అంటే ఒకవైపు పోర్ట్ సిటీగా డెవలప్మెంట్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది వైజాగ్, ఇంకోవైపు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్గా కూడా ట్రాన్స్ఫర్మేషన్ అవుతా ఉందన్నమాట. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇంకా యాడ్ అవుతున్నవి ఏంటంటే ఆర్సన్ మిట్టల్ అని ఒక స్టీల్ కంపెనీ ఒకటి రాబోతుంది. ఇట్ ఈస్ వెరీ మేజర్ కంపెనీ. అది ఆల్మోస్ట్ 1,08,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో వేల మందికి జాబ్ ఆపర్చునిటీస్ కల్పిస్తూ మొన్న 26వ తారీఖున దానికి సంబంధించిన శంకుస్థాపనలు కూడా అయినాయి. అట్లానే మీకు గ్రీన్ హైడ్రోజన్ హబ్ అంటే ఇప్పుడు రాబోయే కంపెనీస్కి కావాల్సిన పవర్ కన్జంప్షన్స్కి పవర్ సప్లై కావాలి కాబట్టి అలాంటి అంటే మేజర్ పవర్ సప్లై కావాలి. ఆ మేజర్ పవర్ సప్లైకి సపోర్టింగ్ సిస్టమ్స్ ఏమైతే ఉన్నాయో పవర్ జనరేషన్కి సంబంధించింది అది వన్ ఆఫ్ ద సపోర్టింగ్ సిస్టమ్ అనేది గ్రీన్ హైడ్రోజన్ హబ్ అనమాట. సో ఇలాంటివి అండ్ ఇండస్ట్రియల్గా పరంగా కూడా ఈ విధంగా డెవలప్మెంట్ అవుతా వస్తూ ఉంది. అలానే ఇంకా టూరిజం గురించి చెప్పాలంటే వైజాగ్ ఒక ప్రత్యేకత ఉంది. జనరల్గా మనం ప్రకృతి అందాలని విశ్లేషించినప్పుడు 3 విషయాలు ఎక్కువగా 3 ప్రాంతాలని మనం ఎక్కువగా విశ్లేషిస్తాం. అదేంటి? ఒకటి హిల్స్. మీరు పాతకాలంలో సినిమాలు చూడండి, లేకపోతే ఇప్పుడు సినిమాలు చూసినా హిల్ స్టేషన్లో సాంగ్స్, లేకపోతే ఏమో చక్కగా గ్రీనరీ ల్యాండ్స్కేపింగ్ ఉన్న దగ్గర సాంగ్స్, అలానే మీకు వాటర్ ఉన్న చోట ఇవన్నమాట. ఈ వాటరు, హిల్ స్టేషను, అట్లనే పచ్చని దట్టమైన చెట్లు, అడవి ఉన్న ఏకైక ప్రాంతం ఇండియాలో ఒక వైజాగ్ మాత్రమే ఉంది. సో ఇది ఒక వైజాగ్ బ్యూటీ. కాబట్టి అలానే వైజాగ్ నుంచి మీరు ఒక 2.5 కిలోమీటర్ల డ్రైవ్లో 2.5 గంటల డ్రైవ్లో మీరు ఒక టాప్ నాచ్ డెన్స్ ఫారెస్ట్ హిల్ స్టేషన్కి వెళ్ళిపోవచ్చు. ఒక 2-3 వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోవచ్చు. అట్లనే బీచ్ రోడ్లో కనుక డ్రైవ్ చేస్తూ ఉంటే అసలు అది ఆసమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా అలాంటి వాటిని ఎంజాయ్ చేయడానికి పర్యాటకులు వెళ్తారు కాబట్టి వాళ్ళకి కంఫర్ట్గా, వాళ్ళకి అనుకూలంగా చాలా రిసార్ట్స్ డెవలప్ అయ్యి వావ్ ఫ్యాక్టర్ని తీసుకొస్తా ఉన్నాయి అనమాట. కాబట్టి ఒక రకంగా ఇది టూరిజంగా కూడా డెవలప్మెంట్ అవుతూ ఉంది. అంటే టూరిజంగా డెవలప్ అవుతూ ఉంది. ఒకవైపు ఏమో ఈ నేవల్ బేస్ కమాండ్, నేవల్ డ్యాకర్తో పాటుగా ఇండస్ట్రియల్ జోన్గా డెవలప్మెంట్ అవుతూ ఉంది, పోర్ట్ సిటీగా డెవలప్మెంట్ అవుతుంది. అంటే మల్టీ డైమెన్షనల్లో వైజాగ్ అనేది ఇప్పుడు డెవలప్మెంట్ అవుతూ ఉంది. దీని మీద అసలు చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఎటు నుంచి ఎలాంటి డెవలప్మెంట్ వచ్చినా కూడా దానికి తట్టుకునే సామర్థ్యం కోసం కంప్లీట్గా వైజాగ్ యొక్క రూపురేఖల్ని ప్రక్షాళన చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీరు వైజాగ్ అని చూస్తే ఎవ్రీవేర్ దిర్ ఈజ్ వర్క్స్ ఆర్ అండర్ కన్స్ట్రక్షన్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద ఒక 14 మేజర్ రోడ్స్ ఉన్న రోడ్స్ని ఎక్స్పాన్షన్ చేయడం, కొత్తగా రోడ్స్ని తీసుకురావటం, ఈ వర్క్ అవుతూ ఉంది. ఒకవైపు ఎయిర్పోర్ట్ చాలా అంటే అసలు ఇది మెరాకిల్లాగా ఎయిర్పోర్ట్కి సంబంధించిన వర్క్స్ అనేది అవుతా ఉన్నాయి. అది జూన్ 26వ తారీఖున టెంటేటివ్గా ప్లాన్ చేశారు ఎయిర్పోర్ట్ అనేది లాంచ్ చేయాలని. ఎయిర్పోర్ట్ కనుక స్టార్ట్ అయితే ఎయిర్పోర్ట్కి రిలేటెడ్ అయిన లాజిస్టిక్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చి అట్లానే 5 స్టార్ హోటల్స్, 7 స్టార్ హోటల్స్, బిజినెస్ మీటింగ్ సంబంధించిన ఎన్విరాన్మెంట్ అంతా ఏర్పడిపోతూ ఉంది. సో ఈ రకమైన డెవలప్మెంట్స్ వైజాగ్లో జరుగుతూ ఉన్నాయి. ఇది కాకుండా రాబోయే జనాభాని తట్టుకునేటట్టుగా ట్రాఫిక్ని క్రమబద్ధీకరించే విధంగా మెట్రో కూడా శాంక్షన్ అయింది. అలానే వైజాగ్కి చుట్టుపక్కల ఏదైతే రోడ్స్ కనెక్టివిటీస్ కొత్తగా రాబోతూ ఉన్నాయి. గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే ఒకటి ఇట్ ఈస్ ఎట్ టు ఇనాగ్రేట్కి రెడీగా ఉంది. అలానే ఇప్పుడు సెమీ అవుటర్ రింగ్ రోడ్ అని చెప్పి అది కూడా ఒక రింగ్ రోడ్కి సంబంధించిన ప్లానింగ్ కూడా జరుగుతూ ఉంది. అంటే రాబోయే ఐటీ కంపెనీస్ కానీ, రాబోయే ఇండస్ట్రీస్ కానీ, రాబోయే జనాభాని, అట్లానే రాబోయే మేనేజ్మెంట్ని తట్టుకునే విధంగా సిటీని అన్ని వైపుల నుంచి ప్రక్షాళన చేస్తూ దాన్ని ఆ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తూ సిటీ అనేది చాలా అంటే చాలా ముందుకు వెళ్ళబోతూ ఉంది. కానీ ల్యాండ్ అనేది మీకు రాబోయే కాలంలో స్కేర్ సిటీని మాత్రం మనం చూడాల్సి ఉంటుంది యాక్చువల్గా. సో మనం చూడటానికి విశాలమైన కొండలు అలా అనిపించినప్పటికీ మీకు సరైన ల్యాండ్, ఒక నివాసానికి సరిపడే ల్యాండ్, ఒక మంచి ల్యాండ్ తీసుకుని
అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉండేటట్టు చూసుకోవడం అనేది పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ అవుతుంది. అలానే ఇది ముఖ్యంగా ఏంటంటే వైజాగ్లో ఉంటున్న వాసులు నిజంగానే అదృష్టవంతులు. అట్లనే వైజాగ్లో రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళు ఇంకా అదృష్టవంతులుగా చెప్పాలి. ఈ రాబోయే కాలంలో ఉన్న స్కేర్ సిటీని ప్రభుత్వాలు ఇంకా మ్యాక్సిమం ల్యాండ్స్ని యాడ్ చేసుకుంటూ వైజాగ్కి ల్యాండ్ బ్యాంక్ని ఇస్తూ దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకుంటూ రాబోయే జనాభాని ప్లేస్ చేస్తే ఇంక వైజాగ్ అనేది ఇట్ విల్ బికమ్ గ్లోబల్ సిటీ. అయితే ఇంకో విషయం ఏంటంటే వైజాగ్కి జనాభా ఎక్కడెక్కడి నుంచి ఎలా యాడ్ అవుతుంది అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో జనరల్గా సిటీస్కి చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్ నుంచి విలేజెస్ నుంచి చాలామంది వచ్చేసి యాడ్ అవుతూ ఉంటారు. బికాజ్ ఆఫ్ హాస్పిటల్ ఫెసిలిటీస్ గురించి కానీ, ఎడ్యుకేషన్ సంబంధించిన అవసరాలు తీర్చుకోవటం గురించి కానీ, ఒక మంచి లైఫ్ స్టైల్ గురించి కానీ, అట్లానే ఉద్యోగ అవకాశాల గురించి కానీ ఇలా వస్తూ ఉంటారు. ఇది సర్వసాధారణంగా ప్రతి సిటీలో జరిగే ప్రక్రియ. వైజాగ్కి ఉన్న ఇదేంటంటే బికాజ్ ఆఫ్ ద వైజాగ్ బ్యూటీ. చాలామంది వైజాగ్కి సంబంధం లేని వ్యక్తులు కూడా మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు మీరు బీచ్ రోడ్లు చూస్తే బాంబేకి సంబంధించిన వాళ్ళు కానీ, అట్లానే బెంగాల్కి సంబంధించిన వాళ్ళు కానీ, బెంగాల్ ఈజ్ వెరీ క్లోజ్ టు ద వైజాగ్. బెంగాల్కి ఒక హాలిడే డెస్టినేషన్ అనేది ఎప్పుడు వైజాగ్గానే ఉంటుంది. దే లవ్ ద వైజాగ్ అనమాట. మీరు సమ్మర్ వెకేషన్స్లో ఎప్పుడైనా బీచ్ రోడ్లోకి వెళ్తే అంతా బెంగాలీసే ఉంటారు, ఫిష్ ప్రేమికులే ఉంటారనమాట. సో అలాగే బెంగాల్ నుంచి, అట్లానే బాంబే నుంచి, అట్లానే సిటీలో ఉన్న టాప్ నాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏదో ఒక సందర్భంలో వైజాగ్ రావటం, వైజాగ్ నచ్చటం వల్ల ఏదో ఒక గెస్ట్ హౌస్ గాను, ఒక ఫామ్ హౌస్ గాను దాంట్లో ఒక ప్లేస్ తీసుకుంటూ ఉన్నారనమాట. అలానే వాళ్ళు కూడా అడపా వస్తూ ఉన్నారు. చాలామంది ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కూడా, మనం హైదరాబాద్లో వెల్ సెటిల్ అయిన ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోస్కి, స్టార్ హీరోస్కి కూడాను వైజాగ్లో ఒక ఇల్లో లేకపోతే ఫ్లాటో విల్లానో ఉండటం జరిగిందనమాట. ఆ రకంగా రకరకాలుగా యాడ్ అంటే ఇలాంటి పెక్యులారిటీ బెంగళూరుకు హైదరాబాద్కు ఉండదు. హైదరాబాద్లో సరదాగా ఒక ఫామ్ హౌస్ లాగా ఉంటుందని చెప్పేసి హైదరాబాద్కు బెంగళూరుకి వెళ్ళే వాళ్ళు ఉండరు. కానీ ఇలాంటి పెక్యులర్ సిటీస్ అంటే మీకు ఎక్కడైతే ఇలాంటి సైనిక్ వ్యూస్ ఉన్న సిటీస్కి, లైక్ గోవా కూడా తీసుకుంటే, గోవాలో కూడా పాన్ ఇండియాగా కూడా గోవాలో కూడా జనాలు అక్కడ ఏదో ఒక ఫామ్ హౌస్ విల్లా ఉండాలని దాని మీద తీసుకునే వాళ్ళు ఉన్నారనమాట. అలాగే నాట్ ఓన్లీ ఇండియా, ఐ కెన్ సే అబ్రాడ్ నుంచి కూడా చాలామంది వైజాగ్ని ఇష్టపడేవాళ్ళు, వైజాగ్ యొక్క బ్యూటీని ఇష్టపడేవాళ్ళు, వైజాగ్లో ఉండాలని ఉండటం వల్ల అంటే అపర కోటీశ్వరులు ఐ కెన్ సే దాని కూటుపాలంటే దే డోంట్ మ్యాటర్ మచ్ యాక్చువల్లీ. అందుకని ఏదో ఒక రూపంలో అక్కడ ఇల్లు తీసుకుని ఉండాలి అని, ఎప్పుడో అడపా వస్తూ ఉండాలని, అట్లనే ఏదన్నా మంచి ఫామ్ హౌస్ కట్టుకుని ఎయిర్బిఎన్బికి రెంట్కి ఇచ్చేసి దాని నుంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనేది. అంటే ఇది వైజాగ్ ఉన్న ప్రత్యేకత అనమాట. అంటే వైజాగ్లో స్థానికంగా బయట నుంచి వచ్చే వాళ్ళు కాకుండా ఇట్లా అడిషనల్గా కూడా జనాలు వచ్చేసి యాడ్ అవుతూ ఉన్నారనమాట. అలాంటి పరిస్థితి ఒక వైజాగ్కి మాత్రమే ఉందని చెప్పాల్సి ఉంటుంది. అలాగనే ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు జనరల్గా ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్ ఈజ్ ద టాప్ నాచ్ సిటీ. ఎవ్రీ వన్ ఎడ్యుకేషన్ నిమిత్తం కానీ, ఉన్నత విద్య గురించి కానీ, లేకపోతే ఏమో జాబ్స్ గురించి కానీ, లేకపోతే అక్కడి నుంచి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ చేయడానికి హైదరాబాద్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇది కూడా వైజాగ్ ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు ఫర్దర్ ఎడ్యుకేషన్ గురించి వెళ్ళాలంటే వాళ్ళు దే ఆర్ ప్రిఫరింగ్ మన ఆంధ్ర, మన వైజాగ్ అని చెప్పి వైజాగ్ వచ్చేసి అక్కడే వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ స్థాపించడం కానీ, అక్కడ ఒక ఎడ్యుకేషన్ హబ్స్ కానీ, లేకపోతే అప్కమింగ్ ఫ్యూచర్కి సంబంధించిన టెక్నాలజీకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ తయారు చేసుకోవడం కానీ, అట్లానే విద్యార్థులు కూడా అక్కడికి వచ్చి చదువుకోవటం కానీ, అంటే ఈ రకంగా ఒక పెక్యులర్గా, అంటే ఇంతకుముందు ఉన్న వైజాగ్ వేరు, ఇప్పుడు రాబోతున్న వైజాగ్ వేరు, ఈ రకంగా అన్ని రకాలుగా జనాలు అక్కడ యాడ్ అవుతూ ఉన్నారు ప్రజలు. సో కాబట్టి వైజాగ్ రాబోయే కాలంలో ఒక సరైన ఒక మంచి ఇళ్ళు, అంటే ఒక ఐడియల్ హోమ్ అంటే ఇందాక నేను చెప్పాను కదా, 1 కిలోమీటర్కి 2500 నుంచి 8000 మంది ఉంటే ఐడియల్. దానికి దాటి వెళ్ళిపోయిందంటే ఇంకా ఇట్స్ నాట్ ఎన్ ఐడియల్ అనమాట. ఇప్పటికే 11,000 మెంబర్స్ ఉన్నారు పర్ స్క్వేర్ కిలోమీటర్లో. సో ఇలాంటి ఐడియల్గా మన ప్లేస్ని వైజాగ్లో ప్లేస్ చేయాలి అంటే అది గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకోవాలి. ఇప్పుడున్న రియల్టర్స్ అందరు కలిసి దీన్ని జనాల ముందుకు తీసుకెళ్ళి విశాలమైన రోడ్లు అవి నిర్మిస్తూ రాబోయే వైజాగ్ని ఒక నెక్స్ట్ లెవెల్కి, అంటే ఒక గ్లోబల్ సిటీకి ఉండే పారామీటర్ స్థాయికి తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్కరి సమిష్టి కృషి అవసరం అవుతుంది. సో వీఆర్ లక్కీ టు గెట్ దిస్ ఆపర్చునిటీ. కాబట్టి మనం అందరం వైజాగ్ సంబంధించి ఇలాంటి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసేసి ఇంకా దాన్ని డెవలప్ చేసే దిశలో మనం పయనిస్తే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో నాకు ఈ అవకాశం వచ్చిన రియల్ బూమ్ యాజమాన్యానికి, రియల్ బూమ్ ప్రేక్షకులకు చాలా చాలా ధన్యవాదాలు. మరిన్ని ఇలాంటివి విత్ నెంబర్స్తో వీడియోస్ ఇంకా రాబోయే రోజుల్లో చేస్తాను నేను. సో నా పేరు ఎస్ఏ రెహమాన్, షేక్ అజైల్ రెహమాన్. నేను సిల్వర్ శాండ్ ఎస్టేట్స్ అండ్ ఇన్ఫ్రా
మేనేజింగ్ డైరెక్టర్ని. నా కాంటాక్ట్ నెంబర్ 9666777771, 9666777771. రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా యూ జస్ట్ కెన్ ఆస్క్ మీ. నాకు వాట్సాప్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. అవకాశం ఉంటే ఫోన్లో కూడా మాట్లాడతాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.